ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే మహర్షులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ సూతుడు ఇలా అంటున్నాడంట. ఉత్తర గర్భం పట్టింది, ఆ శ్రీకృష్ణుడు చేత అది రక్షించబడింది. అలా రక్షింపబడి ఒక మగ పిల్లాడిని కన్నదంట ఉత్తర. ఆ పిల్లాడు విష్ణు చేత రక్షింపబడడం చేత అతనికి విష్ణురథుడు అని పేరుందంట. ఆయనకి అలా పేరు పెట్టినా కూడా లోకంలో అందరూ పరీక్షిత్తు అనే పిలుస్తారు. ఎందుకు అలా పరీక్షిత్ అని పిలుస్తారు అంటే, ఆయన పుట్టిన తర్వాత నవ్వడం కానీ ఏడవడం కానీ ఏ విధమైనవి చేసేవాడు కాదంట. కానీ ఆయనను చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పరీక్ష బట్టి అలానే చూస్తూ ఉండేవాడంట. కృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడంట. ఎంతైనా బంధువులే కదా మరి. అక్కడికి వచ్చాక అందరూ కూడా ఈ పిల్లవాడి గురించి ఇలా అనుకోవడం విన్నాడంట కృష్ణుడు. ఆ పిల్లవాడు అందరినీ అలా చూస్తూ కృష్ణుని ఎప్పుడైతే చూశాడో పక్కున నవ్వాడంట. ఇంకా అందరూ కృష్ణుని అడిగారంట, ఏంటి కృష్ణ, ఇన్ని రోజులు ఎవరిని చూసి నవ్వలేదు, ఏడవలేదు, ఏమీ చేయలేదు, ఇప్పుడు నువ్వు వచ్చిన వెంటనే నిన్ను చూసి నవ్వాడు ఏంటి అని అడిగారంట కృష్ణుని మిగతా వాళ్ళందరూ. అప్పుడు కృష్ణుడు ఇలా అంటున్నాడంట, ఆ ఉత్తర గర్భంలో సూక్ష్మ రూపంలో నేను వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ తిరిగి 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 ఆయనను రక్షించాను కదా, అప్పుడు చూశాడు కదా నన్ను, అందుకే గుర్తుపట్టాడేమో. అలా తిరుగుతూ ఆయన రక్షించాను కనుక నన్ను గుర్తు పెట్టుకొని ఇలా తనని చూడ్డానికి వచ్చిన వారిలో నేను ఉన్నానా లేదా, ఎక్కడ ఉన్నానో అని చూస్తూ గమనిస్తూ ఉన్నాడు అతను. అలా పరీక్షిస్తూ చూసిన వాడు కనుక ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చిందంట. ఇంకా ఆ పిల్లవాడు క్రమంగా అలా పెద్దగా అవుతూ ఉన్నాడంట. అయితే ఈ ధర్మరాజేమో యుద్ధం వల్ల తను చేసిన పాపం, అంటే యుద్ధంలో చంపడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేశాడు కనుక ఆ పాపం పోవడం కోసం అశ్వమేధ యాగం చేయాలి అనుకున్నాడంట. అలా సంకల్పించాడు. కానీ ఆయన ఖజానాలో చూస్తే డబ్బులు లేవు. అక్కడ ఉన్నది మొత్తం యుద్ధానికి ఖర్చు అయిపోయిందంట. ఇంకేం చేస్తాడో ధర్మరాజు, అలా వెళ్ళిపోయాడంట కృష్ణుడి దగ్గరికి. వెళ్ళి తన పరిస్థితి అంతా వివరించాడంట. ఉపాయం చెప్పమని అడిగాడంట కృష్ణుడిని. దానికి కృష్ణుడు, ఏం బెంగపడకు, నేను ఒక ఉపాయం చెప్తా అని అన్నాడు.